గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? నేనైతే దూబచ్చలండి. హ్యాపీ సండే. ఈరోజు మార్నింగ్ నుంచి ఏం తెచ్చుకోలేదు, ఇప్పుడు తెచ్చుకున్నాను. 3 చేపలు వచ్చాయి. ఎంతైనా తెలియదు కానీ 3 చేపలు తెచ్చాను. దీనిని బాగా ఇట్లా ఘాట్లు పెట్టించి బాగా నీట్గా కడిగానండి. ఈ నోట్లో ట్యాబ్ పెట్టేసి కడిగాను. ఇక్కడ ట్యాబ్ పెట్టి కడిగిన. ఇప్పుడు ఇవి తయారు చేయడానికి ఇంకో కారం, ధనియాల పొడి, పసుపు, ఇది వెల్లిపాయలు దంచినది పేస్టు, ఇది ఉప్పు, ఇది అల్లం పేస్ట్. ఇవన్నీ కనిపిస్తున్నాయండి. నాకు ఫోన్ పట్టుకుంటూ ఫోన్ స్టాండ్ వచ్చింది కానీ మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము. ఆ ఇంటికి పోయినాక పెట్టుకుందామని. చూసారా, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, ఎల్లిపాయల పేస్టు, ధనియాల పొడి, పసుపు. చేపలని ఇలా చేసాం. దీనికి మొదలు ఇది మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇది మిక్స్ చేసుకుంటే మనం మంచిగా పట్టేయచ్చు దానికి. ఈ అల్లం పేస్ట్ కాకుండా ఎల్లిపాయల పేస్ట్ కూడా. నెక్స్ట్ ఇంకో ప్లేట్ చెప్పు. ప్లేట్ తెచ్చి చెప్పు. ప్లేట్ తెచ్చి ఇంకోటి. పెద్ద ప్లేట్, పెద్దది. దాన్ని కొంచెం వాటర్ వచ్చేసేయండి, అందుకోసమని. ఫోను ఇట్లా పట్టుకుంటే మా వాడు 2 చేతులతో తీయొచ్చు కానీ ఏం చేద్దాం, ఎవ్వరు వినరు నా మాట, ఒక్కరు వినరు. ఇక్కడ పెట్టేస్తానండి. ఇక్కడ పెట్టేసి మీకు మూసినాక చూపిస్తాను, ఓకేనా? ఘాట్లు పెట్టారు కదా, ఆ ఘాట్లలోకి మంచిగా నింపేశాను. ఇక్కడ కడుపులో కూడా పెట్టేసింది ఘాటు. ఇది ఒక్కటి అయిపోయింది కంప్లీట్. ఇంకొచ్చా అదే కడుక్కొని వచ్చిన కదా, వాటర్ మళ్ళీ కొన్ని ప్లేట్లో ఉన్నాయి, అందుకోసమని వేరే ప్లేట్ మార్చేస్తున్నాను. ఏమండి, గ్రేవీ చేసుకుంటే చాలా అవుతుందండి. అస్సలు అట్లా అవ్వడం వల్ల నాకు మిగులుతుంది, మళ్ళీ చద్దివి తింటే గ్యాస్ పడుతుంది. అందుకోసమని ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. పెన్నం పైన ఎంచుకుంటే అయిపోతుంది. ఇది బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన నింపుడంకాయకి నింపినట్లా చేపలో నింపుతున్నానండి మసాలాని. అంటే ఎక్కువ మసాలాలు కాకుండా, ఎక్కువ ఘాటు కాకుండా, సింపుల్గా, ఇంకా అసలు నిప్పుల మీద వేపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే మనకు ఇది నిప్పుల పైన వేపుకునే ఇండ్లు కావు. రెండోది, మేము ఉండేది వాసవి కాంప్లెక్స్ అండి. కొంచెం వాసన బయటికి పోయినా కానీ వాళ్ళు ఇంకా ఏం లేదు. ఇంతకుముందు ఒకసారి అన్నారు అండి, ఇలా పెట్టాను కదా. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వస్తాను మళ్ళీ.
ఆయిల్ ఆయిల్ వేయడం మర్చిపోయాను, అందుకోసమే మళ్ళీ ఆయిల్ వేసి పూస్తే ఇంకా మంచిగా మింగుతుంది అనమాట. ఇది చేప ఉప్పు కారం నీట్గా మింగుతుంది. నాన్ వెజ్ తినడం ఏమో కానివ్వండి, మా ఇంట్లో చేపలు తిన్నాక చేపల ప్లేట్లు షాంపూతో కడగాలి, అన్నీ ఇంకా డబల్ పని అండి. ఆయిల్ వేయడం మర్చిపోయానండి, ఏమనుకోవద్దండి. ఆయిల్ కంపల్సరీ వేయాలి. దీనిపైన నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ పక్కలో పెట్టుకొని వేడి వేడి చేపలు కిందికి దింపి నెమ్మడే జొన్న రొట్టె పైన పెట్టుకొని అలా వలుసుకొని తింటూ ఉంటే అండి ఇంత బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం రసంలో చేసుకొని రసం అంతా వేస్ట్ చేసే బదులు ఇలా చేసుకోవడం మంచిదే కదండి. దీనికి ఆల్రెడీ పులుపు కూడా తగులుతుంది కదండి. మనకు నిమ్మకాయ వేసుకుంటాం కదా, పులుపు కూడా తగులుతుంది. నేను ఈ ఘాట్లకు పెడుతున్నానండి ఇప్పుడు చేపలకు మసాలా. ఇక పొట్ట కూడా చూస్తుంది కానీ పొట్టలు కూడా కొంచెం నవ్వుతున్నాను. మన మసాలా వంకాయకి నింపినట్ల అంతా నింపేసానండి. కారం బాగా తినే వాళ్ళకి బాగుంటుందండి. చూసారా, 3 చేపలు, ముచ్చటగా 3 చేపలు నింపేసానండి. మీకు ఇది ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతానండి, చూడండి. చేపల ఫ్రై ఇష్టపడే వాళ్ళు నెక్స్ట్ వీడియో చూడండి. ఎమ్మీగా నేను తింటూ కూడా వీడియో పెడతానండి. దీని పక్కలే పచ్చి కరివేపాకు నూనెలో వేపుకోవాలండి. పచ్చి ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకొని నిమ్మకాయ 2 దెబ్బలు అలా పిండుకొని వేడివేడిగా పొగలు వెళ్తూ ఉంటే అలా తించుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.